భయ్యా ఇప్పుడు రీసెంట్ గా చూసుకుంటే తెలంగాణలో హైడ్రా ఫుల్ జోష్ మీద నడుస్తుంది కదా. సో ఏం చెప్తారు కూల్చివేతల మీద, మీ ఒపీనియన్ ఏంటి? హైదరాబాద్ అంటే ఏంటి? హైదరాబాద్ డిజాస్టర్ రెస్పాన్స్ అండ్ అసెస్ మేనేజ్మెంట్. సో ఇక్కడ ఏంటంటే ఏదైతే అసెట్స్ ఉన్నాయో, గవర్నమెంట్ రిలేటెడ్ అసెట్స్ ఏదైతే ఉన్నాయో అవి వాళ్ళు తీసుకుంటున్నారు. ఇప్పుడు లైక్ చిన్నోళ్ళు లేదు, పెద్దోళ్ళు లేదు, అందరినీ సమన్వయంగానే చూస్తున్నారు. ఏదైతే వాళ్ళు చెప్పిన ప్లాన్ పర్మిషన్ తో కట్టినది దేన్ని కూల్చట్లే, ఏదైతే అక్రమంగా కడుతున్నారో దాన్ని కూల్స్తున్నారు. సో ఇప్పుడు దీనివల్ల ఇప్పుడు మనకి ఏంటంటే వాతావరణం కానీ లైక్ ఇప్పుడు వర్షాలు పడినప్పుడు ఆ వాటర్ ఎలాగో స్ట్రక్ అయిపోతుంటాయి. అవన్నీ ఇప్పుడు చెరువు ఫస్ట్ వాళ్ళు కాన్సన్ట్రేషన్ తో లేక్ చుట్టుపక్కలనే కాన్సన్ట్రేట్ చేస్తున్నారు. దాని తర్వాత ఏదైనా ప్లాన్ పర్మిషన్ లాగా వాళ్ళు న్యాయంగానే వెళ్తారు అనిపిస్తుంది మాకు కూడా. ఎందుకంటే ప్లాన్ పర్మిషన్ అన్ని ఉంటే వాళ్ళు ఏమో ముట్టుకోరు, లేని దాన్ని చూస్తున్నారు. సో విచ్ ఇస్ గుడ్ ఓన్లీ. ఓకే, అంటే ఎలా చూడొచ్చు అన్న దీన్ని? ఇప్పుడు పొలిటికల్ గా చూడొచ్చు అని కూడా అంటున్నారు కదా. కేవలం పొలిటికల్ గా వెళ్తున్నారంటారా, లేకుంటే? ఇది పొలిటికల్ అనే చెప్పలేము కదా. పొలిటికల్ గా ఏముంది? పొలిటికల్ గా అంటే వాళ్ళ పార్టీ మెంబర్స్ కూడా కూలుస్తున్నారు చెప్పి వింటున్నాం. మరి ఇది పొలిటికల్ గా అయితే ఏముండదు. అంటే ఇప్పుడు అట్లా చూసుకుంటే మరి ఇప్పుడు మధ్యలో కొన్న వాళ్ళే నష్టపోతున్నారు కదన్న. సో ఏం చెప్తారు? కొనుక్కున్న పరిస్థితి నష్టపోతారు కదా ఇప్పుడు ఏదన్నా అంతే. ఇప్పుడు నా పేరు ముందు ఉంటే నేను నష్టపోతా, అదే నేను వేరే అయితే వాళ్ళు నష్టపోతారు. ఇప్పుడు నేను అమ్మలేదు అనుకో, నేను నష్టపోయినట్టే. సో నేను ఆ టైంలో అన్ని చూసి అమ్మాం కదా. నేను నమ్మా. ఇప్పుడు వాళ్ళు దాని దగ్గర పర్మిషన్ తెచ్చుకోవాలి, అది అంతే కదా. గవర్నమెంట్ ఇంకా చర్యలు ఏముంది చేస్తున్నారు వాళ్ళు ఏం చేస్తున్నారు? డిజాస్టర్ మేనేజ్మెంట్ కాపాడుకుంటున్నారు. అంత డిజాస్టర్ వాళ్ళు అక్రమంగా ఏం చేయట్లే, ఏది న్యాయబద్ధంలోనే చేస్తున్నారు కాబట్టి విచ్ ఇస్ వెరీ గుడ్ అని నా ఫీలింగ్. అది అంటే ఎవరి ఫీలింగ్ వాళ్ళకు ఉండదు, ఇది నా ఫీలింగ్. ఓకే ఓకే భయ్యా, థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ.